నన్న కన్న తండ్రి అనిపించానురా. నేను ఆయన వినాయన ఎవరాయన జనకుడు అంటున్నా పూర్తి మాట్లాడుతున్నా బాబుతో కూడా మాట్లాడతాడు. నీకు బెల్లం లేకుండా కూడా ఇచ్చిన చెప్తాను, మంచిగా చెప్తాను చెప్పేసి ఇంకో
आपको एक लाख చల్లగా వద్దులమ్మా శీఘ్రమేమో కళ్యాణ ప్రాప్తి కళ్యాణమా అప్పుడే నాకేం అయిపోయింది నాన్న అప్పుడే తిరిగినట్టావు ఏమ్మా చెలియామణులతో నేను ఆట్లాడుకుంటూ చాలా సంతోషంగా ఉండేటటువంటి సమయంలో ఉద్యానవనంలో సరాసరి సేవకులు వారు వచ్చేసి అమ్మా మీ నాన్నగారు రమ్మన్నారు అన్నారు. అవును, ఏ కార్యార్థం అనుకున్నాను, మరి అడగాలి కదా ఒక మాట. అవునమ్మా, ఏ నిమిత్తమైన నన్ను రమ్మన్నారని ఒక మాట అడిగాను. అడిగితేనే కదా నీ మనసులో ఉండే కోరిక నాకు తెలుస్తుంది కదా. వెంటనే ఆయన చెప్పారు, మీరు నాకు పెళ్లి పెట్టుకున్నారట. అవును తల్లి, ఎప్పుడు మొన్ననే పెట్టుకున్నావా? అంటే నువ్వు చెప్పింది నిజమేనా? నిజం చెప్పుకున్నాను, తప్పు చెప్తున్నా. నువ్వు వచ్చిన టయానికి మీ నాయన బేరంతో వెళ్ళిపోసేస్తున్నాడు. కాఫీ తెమ్మని చెప్పి పెళ్లికి ముందే తాగానమ్మా. నాకు పెళ్లి. అవును నాన్న, అమ్మా నాకు పెళ్లి. ఏనన్నా అయో నిజమై మీరు అనర్చినటువంటి పుత్ర కామేష్టి యాగలో అగ్నిగుండములో గణగణా మండునటువంటి అగ్ని శకలలో జనించినటువంటి నేను అయోనిజనై నిత్య యవనవంతురాలుగా కృష్ణవ ఇక నేను నల్లని స్వరూపంతో ఆ అగ్నిగుండంలో జనించినటువంటి వెంటనే అమ్మా నిన్ను చేసుకోబోయేటటువంటి వాడు పాండవ మధ్యముడైనటువంటి నేటి విలికాడైనటువంటి అర్జునుడు. అర్జునుడికి నీకు ఇచ్చి వివాహం చేస్తున్నాను. అందునిమిత్తమే ఈ పుత్ర కామేష్టి యాగం గావించి నిన్ను జన్మింపజేశాను తల్లి అన్నారు. అటువంటి పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు వారు ఏనుగు అంబారి ఎక్కి
వస్తూ ఉంటే నా వివాహానికి మీరు ఆకాశమంత పందిరి వేసి భూదేవంత అరుగు వేయించి ముత్యాలతో ముగ్గులు వేయించి రతనాలతో రంగులు వేయించి పగడపు కేతనములు ఎత్తించి మణిమయ కేతనములు ఎత్తించి అనేక రకాలైనటువంటి అలంకరణలతో ఈ దక్షిణ కాంపిల్యా పట్టణాన్ని అలంకరింప చేయాలి. నా పెళ్లి అయితే మాటలైపోతుందా? వచ్చిపోయేటటువంటి బంధుజనాలతో నా పెళ్లి వేడుకలు 1 సంవత్సరం పాటు నా పెళ్లి వేడుకలు జరగాలి. రాబోయేటటువంటి 7 తరాల వరకు నా పెళ్లి గురించి చెప్పుకోవాలి. ఇన్ని తతంగాలు ఉన్నాయే నాన్న, ఒక్క మాటతో నాకు పెళ్లి అనేసి నేను ఎట్టడం లేదు నాన్న. అవునమ్మా. మరి అమ్మా అర్జున్ బాబు వస్తున్నారా? అయ్యో ఏనన్నా? అక్కడే అమ్మా, అందుకే నేను పిలిపించాను. ఏనన్నా అర్జునుడు అర్జునుడు అంటున్నావే అమ్మా, నీవు అగ్నిగుండమున పుట్టి అగ్నిగుండమున పుట్టినప్పుడే అర్జునకు వెళ్ళాలని పేరు పెట్టాము. అవునవును. పేరు పెట్టినప్పుడు మేము ఒకటి తలంచిన దైవం వేరొకటి తలంచిన, తానొకటి తలిస్తే దైవం వేరొకటి తలంచిన. అవునవును. ఎందుకంటే పాండవులు ఆ యొక్క వారణావతపురంలో పట్టణమునకేగి జననీ సోదరీతముగా జననీ సోదర సహితముగా అవును ఈశ్వరారాధన చేత పాండవులను ఆ యొక్క దురాత్ముడైనటువంటి దుర్యోధనుడు వారణావతపురం చేర్చి ఆ వారణావతపురంలో లక్కైని నిలుపు చేసి అందులో పంచపాండవులను దగ్ధముగా విచాడే తల్లి పాండవులు మరణించారు. మీరు అన్నట్లుగా పాండవులు మరణించారు అనుకో, నా జన్మకు కారణమే అర్జునుడు కదా. అటువంటి నా జన్మకారకుడైనటువంటి అర్జునుడే లేని ఎడలా నన్ను ఎవరికి వివాహం చేయాలనుకున్నారు నాన్న? కురుదేశానికి రారాజు 56 దేశములకు జగత్ చక్రవర్తి ఏక చక్రాధిపతి సుయోధన సర్వమునకు నిన్నిచ్చి వివాహం కారణపదాలించింది అనుకున్నాను. అందులకు నీ మనోభావం తెలుసుకున్నట్టుకై ఈ చోటుకి పిలిపించింది తల్లి. నీ మనోభావం ఎత్తుదో నాన్న. అంటే లేలేతగా ఉండేటటువంటి కొన చిగుళ్ళు, తీయనైనటువంటి పండ్లు, మెత్తనైనటువంటి ఫలాదులు, ఇలా తీయగా రుచిగా తినేటటువంటి కోయిల ఏనాటికైనా జిల్లేడు కొనలు తింటుందా నాన్న? కదమ్మా. తీయనైనటువంటి మావి చిగుళ్ళతో సమానమైనటువంటి వారు పాండవమత్యమైనటువంటి అర్జునుడు వారు, కోయిలతో సమానమైనటువంటి దానం నేను, జిల్లేడు ఆకులతో సమానమైనటువంటి వాడు దుర్యోధనుడు. దుర్యోధనుడా? అవునమ్మా. వాడనద్దమ్మా. వాడనద్దు. నేను దుర్యోధనుడికి నిన్ను పెళ్లి చేయాలనుకున్నాను. వాడని ఎవరన్నా విన్నారనుకో నన్నే కదమ్మా, నిన్ను కూడా మళ్ళీ కట్టేస్తాడు. అమ్మా అర్జునుడు లేడన్నాను, అర్జునుడు ఉన్నాడు అని అర్జునుడితో సమానం అంటున్నావు, నీవు కోయిలతో సమానం అంటున్నావు, జిల్లేడు కొనతో సమానం దుర్యోధన అంటున్నావే. అంతే కదా. మాకంద ఫలముల మదిగోరు రాచిలుక
చిలుక ముష్టికాయలు తింటుందా? ముష్టికాయల యొక్క రుచి ఎక్కడ? కందమూల ఫలముల యొక్క రుచి ఎక్కడ నాన్న? మామిడి పండ్లు, జామ పండ్లు, మెత్తమైనటువంటి లేలేతమైనటువంటి పండ్లు పనాదులకు చిలుక దాని రుచి ఎక్కడ వస్తుంది నాన్న? కందమూల ఫలములు, కందమూలములు ఆదిగా కలిగినటువంటి వనాంతర భూముల్లో లభించేటటువంటి మంచి మంచి రుచికరమైనటువంటి పండ్లతో సమానమైనటువంటి వారు పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు వారు చేదు గుణంపు కలిగి తినడానికి వీలుగానటువంటి ముష్టికాయతో సమానమైనటువంటి వాడు దుర్యోధనుడు, చిలుకతో సమానమైనటువంటి దాన్ని నేను కదా తండ్రి. అయ్యో మా అంతేకాదు నాన్న, అమర నదీ విహారము గోరో ఎన్నో సుగుణములు కలిగినటువంటిది. పాలు నీళ్లు చేర్చి దాని ముందు పెడితే పాలను మాత్రమే స్వీకరించి నీళ్లను విడిచిపెట్టే గుణము కలిగినటువంటిది రాజహంస. అటువంటి రాజహంస సరోవరములు, హిమాలయ పర్వతాల దగ్గర ఉండేటటువంటి మానస సరోవరములు, గంగా, యమున, సరస్వతి, త్రివేణి సంగమం ఇలాంటి సరస్సుల్లో విహరించేటటువంటి రాజహంస ఉప్పు నీళ్లలో విహరిస్తుందా, మురికి గుంటల్లో విహరిస్తుందా, చిన్న చిన్న బురద గుంటల్లో విహరిస్తుందా నాన్న? పరమ పవిత్రమైనటువంటి గంగా నాదిగా కలిగినటువంటి సరోవరములతో సమానమైనటువంటి వాడు పాండవ మధ్యములు, త్రాగడానికి వీలుగానటువంటి సప్త సముద్రములతో సమానమైనటువంటి వాడు, మనిషి తాకనైనా వీలుగానటువంటి మురికి కోపులతో సమానమైనటువంటి వాడు దుర్యోధనుడు. రాజహంసతో సమానమైనటువంటి దాన్ని నేనే కదా నాన్న? అవునమ్మా మహారాజా, ఇంత మాత్రం కొట్టేసాను ఏమి రాలేదా పత్రికమ్మా? కాదురా పత్రిక ఇంతేనా ఉండేది? నీ పెళ్లి పత్రికలు కొట్టుకున్నావు ఇంకా పెద్దది కొట్టరా? ఇంత మాత్రం కొడితే నా కూతురి బొమ్మ కొడుతుందా పడాలరా? బొమ్మ సచివాలయ బొమ్మ సచివాలయం కదా ఆహ్వాన పత్రిక చూడు. ఏం రాసినాను? ఏం రాసినావు? మహారాజరాజు స్త్రీ మహారాజరాజశ్రీ మహారాజరాజశ్రీ కంపలపల్లె కాంపల్లి పట్టణం కాంపల్య పట్టణం బుర్త మహారాజు బొర్త మహారాజా బొర్త మహారాజు కదా